హాయ్ అండి. మొన్న సండే రోజు వండాను టమాటా ఎండు రొయ్యల కర్రీ అండి. సూపర్ కుదిరింది, చాలా బాగుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతాయి. ఇది అంతకుముందు ఛానల్ డౌన్లోడ్ అవ్వడానికి ఆన్ అవ్వటంలా ఛానల్ ఉంది, కానీ దానికి సంబంధించిన అప్పుడు యూట్యూబ్ డౌన్లోడ్ చేసినప్పుడు ఫోన్ నెంబర్ లేదండి, సిమ్ పోయింది. అందువల్ల అది ఛానల్ మళ్ళీ రావటం లేదు. ఫోన్ ఖరాబ్ అయిందని చెప్పి బాగా చేపిస్తే మళ్ళీ కొత్త ఫోన్ లాగా వచ్చిందండి. అందుకని కొత్త ఛానల్కి ఇది కంపల్సరీ సపోర్ట్ చేయండి. ఇదిగోండి, ఫస్ట్ మూకిట్లో నూనె పోసి రొయ్యలు అలా వేపాను. ఆ రొయ్యలు కూడా ఫస్ట్ 4 సార్లు కడిగాను నేను. 4 సార్లు కడిగిన తర్వాత మూకిట్లో నూనె పోసి ఆ రొయ్యలు వేపిన తర్వాత ఆ రొయ్యలు వేపాను. ఆ రొయ్యలు వేపిన తర్వాత ఆ నూనెలోనే ఇంకో 2 స్పూన్లు వేసి, అంటే మా ఈ గుంట స్పూన్లు నేను చెప్పేది, మొత్తం 3 స్పూన్లు అయినాయి. ఫస్ట్ 1 స్పూను, తర్వాత 2 స్పూన్లు వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, తొందరగా ఉడకడం కోసం పసుపు. తొందరగా ఉడుకుతాయండి ముక్కలు ఉప్పు వేస్తే. అలా ఉడకిచ్చాను. అది కొంచెం నూనె కూడా ఎక్కువ ఏం రాదండి, సరిపోద్దు. ఎందుకంటే నీసు కూరలో నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే బాగోదు. అందుకని అదిగోండి, దాంతో వేసా 3 గెట్లు అయింది. ఫస్ట్ గెట్ట, తర్వాత 2 గెట్లు. మామూలు స్పూన్లు లెక్క అయితే 2 స్పూన్లు పట్టుద్ది ఆ గుంటలో. దగ్గర నేను మామూలు స్పూన్లు, ఇప్పుడు మనం పాయసం అవి తినే స్పూన్లు ఉంటాయి కదా, దాంతో 6 స్పూన్లు అవుతాయండి. అదిగోండి, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కొత్తిమీర మటుకి తర్వాత చివర్లో వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి బాగా వేగినాయండి. టమాటాలు వేసేద్దాం ఇప్పుడు. అసలు ఎంత బాగుందో చూడండి, నూనె తేలుతున్నాయి చూసామా. ఈ టమాటాలు వేసేయడమే. కానీ చూడండి, అసలు చాలా బాగుంటుంది. బాగా ఏగనివ్వాలి, ఇంకా ఏగనిచ్చి టమాటాలు వేసేయడమే. అదే చెప్తున్నాను. ఈ వేగిన తర్వాత టమాటాలు వేసేస్తే ఆ తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. కొంచెం ఉడకనిచ్చాము. తర్వాత అల్లం పేస్ట్ వేసాను. ఆ తర్వాత టమాటాలు వేయాలి. మధ్యలో అల్లం పేస్ట్ ఒకటి మర్చిపోయానండి, ఇప్పుడు వీడియో చూస్తే ఐడియా వచ్చింది. అల్లం పేస్ట్ వేయాలి. అల్లం పేస్ట్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం పేస్టు స్పూనున్నర వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేపాలండి. అలా దగ్గరుండి వేపుకుంటేనండి మళ్ళీ మర్చిపోతే. ఫస్ట్లో పెళ్ళైన కొత్తలో వంటలో ఎక్కువ ఇంట్లో అమ్మవాళ్ళే చేస్తారు కదా, అప్పుడు మాడిపోవడం వల్ల గిన్నెలు అలా మాడిపోయినాయండి. కొత్త గిన్నెలు అన్నీ అయితే మాడిపోయినాయి, అలా మాడినాయే. ఇప్పుడు ఇదిగోండి టమాటా, అల్లం పేస్ట్ కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి తర్వాత అల్లం పేస్ట్ వేయాలి. ఆ తర్వాత టమాటాలు, ఉల్లిపాయ వేస్తున్నాను. ఎలా అసలు చాలా టేస్ట్ ఉంటుందండి. ఇవి కూడా బాగా ఉడికిపోవాలి. ఆ తర్వాత ఏమేయాలి అనేది చెప్తాను. మూత పెట్టాను. ఫస్ట్ ఏమైందంటే, ఎప్పుడు నేను మూత పెడతా, ఎందుకని ఈసారి టమాటాలు పేలినట్లుగా వచ్చింది, సౌండ్ వచ్చినాయండి. భయం వేసి మళ్ళీ మూత తీసాను. ఆ తర్వాత 1 స్పూను ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం వేసానండి. అప్పుడు కొంచెం అడుగంటింది. తర్వాత మళ్ళీ అది కూడా లేదు, అంటే ఎక్కువ ఇదిగోండి, ఆ గ్లాసు నీళ్ళు పోసాను. కొంచెంమంది రొయ్యలు వేసేస్తారు, నేను ఏమో కానీ అలా అయినా వేసుకోవచ్చు. వేసి కారం వేసి కలిపేసిన తర్వాత నీళ్ళు పోస్తారు. ఇది నేను ఏదైనా ఒకటే, నీళ్ళు పోసిన తర్వాత రొయ్యలు వేసి అంతే.
ఎక్కువసేపు బాగా వేగాలి. ఆ చివరిన ఉడికిన తర్వాత ఏం చేయాలో చెప్తా. చివరిది అసలు చూడండి, అసలు భలే ఉంటుంది. బ్లాక్ కలర్లో లైట్లు పెడతాం కదా ఫోన్లో లైటు, దానివల్ల ఎర్రగా కారం ఉన్నట్లుగా అలా ఉంటుందండి. అంటే ఎక్కువ పోసుకులు చూసారు కదా, దానికి సమానంగా అలా అని కూసేపు అలా సన్నసగ మీద వదిలేసాము. కానీ చాలా టేస్ట్ ఉంటాయండి. కొంచెం ట్రై చేయండి, మీకు నచ్చుతాయి. మళ్ళీ కలుపుందా, నీరు వచ్చింది కదా. ఇప్పుడు ఇక అడుగు అంటుంది ఏమి కనబడదు, అంటే అడుగును లైట్గా ఎర్రగా అయింది కూడా, అది కూడా ఊడొచ్చేద్ది కదా. చాలాసేపు ఎండు రొయ్య కూడా ఉడకాలండి, ఉడికితేనే టేస్ట్ వస్తుంది. ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగున్నాయి కదా. కూర కర్రీ అది బాగుంది కదా ఫ్రెండ్స్. బాగా ఉడకాలి. ఎంతమందికి టమాటా ఎండు రొయ్యలు అంటే ఇష్టమో చెప్పండి. అసలు చూసారు కదా ఎంత ఇదిగా వస్తుందో నీరు. అంటే కొంచెం పలసగానే నేను ఉంచుకున్నా, ఎందుకంటే పలసగా ఉంటేనే బాగుంటుంది. నాకు టమాటా ఎండు చేప కన్నా కూడా టమాటా ఎండు రొయ్యలు అంటే ఇష్టం. అలాగే టమాటా పచ్చి రొయ్యలు కూడా సూపర్ ఉంటుందండి, చాలా బాగుంది. నా ఫేవరెట్ వచ్చి పీతలు. ఇక్కడ మసాలా వేస్తున్నాను. సికింద్రాబాద్లో మార్కెట్ ఉంటుంది కదా, పెద్ద మార్కెట్, చేపలు అవన్నీ ఉంటాయి, అక్కడ అమ్ముతారండి బతికిన పీతలు. అసలు భలే ఉంటాయండి. మేము వెళ్ళి దగ్గర సంవత్సరం అవుతుంది, అంతకుముందు వెళ్ళేవాళ్ళం. ఈ మధ్య ఎక్కువ నీసు తింటలేదు, పూజలు అవి చేసుకుంటున్నాయి కదా, అందుకనే ఎప్పుడైనా తెచ్చుకున్నా ఇక్కడ చేపలు అయితే తెచ్చేసుకుంటున్నాం. లేదంటే ఎండు రొయ్యలు కానీ, ఎండు రొయ్యలు ఎండు చేపలు మా నాన్నగారే తీసుకుంటారు. ఎప్పుడైనా తీసుకున్నా నేను అక్కడి నుంచి తెచ్చుకుంటే, ఇక్కడ హైదరాబాద్లో అయితే ఉప్పు చేప తీసుకునేదాన్ని. ఇప్పుడు చేపల మార్కెట్ అని చాలా చేపలు ఉంటాయని చెప్పాను చూసారా, చాలాసార్లు పెట్టాను. అయితే అక్కడ ఉన్నాయి, చాలా బాగుంటాయండి అవి. చేపలు కూడా పెద్ద పెద్ద చేపలు అన్నీ ఉంటాయి అక్కడ. పీతలు ఫ్రెష్గా భలే దొరుకుతాయి. ఒక్కోసారి అయితే 250 కూడా బతికిన పీతలు దొరుకుతాయి కేజీ. నేను ఎప్పుడైనా తెచ్చుకుంటే అక్కడే తెచ్చుకునే వాళ్ళం. ఈసారి చూడాలి కుదిరితే పీతలు. కానీ పీతలు వేడి అనుకుంటాం, కానీ ఒళ్ళు కూడా తగ్గుద్దండి. నేను చాలా వీడియోస్ చూశాను, ఒళ్ళు తగ్గాలంటే పీతలు తింటే ఒళ్ళు తగ్గుద్ది అంట. అంటే ఒంట్లో ఉన్న కొవ్వు అంతా కరుగుద్ది అంటండి, చాలా వేడి కదా, దాని మూలంగా. చేప కూడా వేడి అంటున్నారు, నేను చేప వేడి అనుకోలేదు. పచ్చి చేప వేడి అంటున్నారు, పీతలు అంటే వేడి. కొంతమంది మండ్రకప్ప అంటారు, పొలాల్లో కూడా ఉంటాయి. ఇక్కడ మండ్రకప్ప అంటారు కొంతమంది, ఎందుకంటే నీసుకు సంబంధించి కర్రీ కాబట్టి అలా చెప్తున్నాను. అసలు ఎంత బాగున్నాయో చూడండి, చాలా బాగున్నాయి కదండి. కూర కూడా కలర్ఫుల్గా ఉంది. ప్లీజ్ అండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూసి
ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి, మీ అందరికీ నచ్చుతాయి. చూసారా, ఇందాక ఎరుపు తర్వాత మామూలుగా వచ్చిందంటే లైట్ అండి, దానివల్ల అలా వచ్చింది. కొత్త వాళ్ళు మటుకి ఎవరైనా మటుకి కంపల్సరీ చూస్తే మటుకి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేసుకోండి. అలాగే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ వస్తాయి చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కంపల్సరీ నేను రిటర్న్ ఇస్తా. అలాగే సపోర్ట్ చేస్తానండి మీకు తప్పకుండా. ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఇంకో ఛానల్ వీడియోస్ డౌన్లోడ్ చేయడం రావటం లేదు. ఆ నెంబర్ ఉంటేనే ఛానల్ వస్తుంది అన్నారు. ఆ నెంబర్ అయితే లేదండి ఇప్పుడు ప్రస్తుతం. అందుకని మళ్ళీ కొత్తగా కుకింగ్దే ఛానల్ పెట్టాను. సపోర్ట్ చేయండి. సరే అండి, బాయ్ బాయ్. కంపల్సరీ కామెంట్ చేయండి.